ఈ వీడియో ఎవరైతే చూడడానికొచ్చారో ఖచ్చితంగా మీరు లాస్ట్ వరకు చూడండి. మీకెలాంటి అన్యాయం జరిగింది అనేది, ఈ నోటిఫికేషన్‌లో ఎన్ని తప్పులున్నాయని ప్రతి ఒక్కటి మీకు ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ నోటిఫికేషన్ అనేది పారదర్శకంగా మాత్రం లేదనమాట. మీకిక్కడ నేను చూపించినట్టుగా ఫస్ట్ నుండి అంతకంటే ముందు ఒక చిన్న అభ్యర్థన. ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్ ఆల్గోరిథం ఇంకొకరికి చూపిస్తుంది. దానివల్ల వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు. ఓకేనా? ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి. ఈ యూట్యూబ్ ఛానల్‌లో స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ప్రతి గవర్నమెంట్ నోటిఫికేషన్‌తో పాటు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో, ఇప్పుడొచ్చేసి ఇక్కడ చూడండి మీరు. ఇందులో జరిగింది మామూలుగా ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ జరిగేటప్పుడే తప్పనేది జరిగింది. సో, ఫస్ట్ తప్పు ఎక్కడ జరిగింది అంటే, ఇక్కడ ఏదైతే ముందు షిఫ్ట్‌ల వైస్‌గా ఎగ్జామ్ పెట్టడం. ఫస్ట్ అదే. షిఫ్ట్ వైస్‌గా ఎగ్జామ్ పెట్టడం వల్ల ఎంతమంది లాస్ అయ్యారంటే, లాస్ అయిన వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు చాలామంది చూసేవాళ్ళు అంటే కొంత నార్మల్ స్కోర్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఒక రకమైన మైండ్ సెట్‌తోని ఉంటారంట. సో, అది వదిలేయండి. ఎవరైతే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మాకు అవసరం లేదు, ఇది మొత్తం సోది అనుకుంటున్నారో అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోకండి. మీరు చూడకండి. సో, ఎవరైతే బార్డర్‌లో ఉన్నారో, కట్ ఆఫ్‌కి దగ్గరలో ఉన్నారో మీకు జరిగిన అన్యాయం అనేది మీకు తెలియాలి. ఎందుకంటే జాబ్ వచ్చేటోడు అవన్నీ పట్టించుకోడు. వాడు ఎగనెస్ట్‌గా మాట్లాడతారు. ఓకేనా? ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు మాత్రమే చూడండి. ఈ వీడియోలో మొత్తం ఎన్ని తప్పులు జరిగాయి అనేది మాత్రమే నేను చెప్తాననమాట. ఆ తప్పులకి ఇప్పుడు పరిష్కారం అనేది ఉంది గవర్నమెంట్ దగ్గర. ఏ విధంగా చేస్తే పరిష్కారం అనేది వస్తుందనేది కూడా చెప్తాను. మీకు వినాలే అనిపిస్తేనే వినండి. లేదంటే వీడియో మాత్రం ఖచ్చితంగా చూడకండి. ఎప్పుడైతే ఎగ్జామ్ పెడుతున్నారో ఎగ్జామ్ పెట్టేటప్పుడే షిఫ్ట్ వైస్‌గా పెట్టాడు. అక్కడనే సగం అనేది దెబ్బతిన్నది. ఆల్రెడీ చాలా యూట్యూబ్ ఛానల్‌లో చాలా సార్లు మీకు ఖచ్చితంగా చెప్పిందేంటంటే, ఒకటే షిఫ్ట్ వైస్‌గా పెడితే ఇలాంటి నార్మలైజేషన్ వల్ల మార్క్స్ అనేవి తగ్గకుండా ఉంటాయి. పోనీ ఒక అభ్యర్థికి అనేది ఒక 80 మార్క్స్ వచ్చాయి అంటే, మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు రాండమ్‌గా నార్మలైజేషన్ తర్వాత 85కి అయిపోయినాయి. ఒక్కొక్క షిఫ్ట్‌లలో అయితే 5 మార్క్స్ పెరిగాయి. 5-6 మార్క్స్ పెరిగాయి. హ్మ్. అది ఆ షిఫ్ట్‌లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఓకే. వాళ్ళకి బెనిఫిట్‌గా ఉంది. వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడతారు. కామెంట్‌లు కూడా అలాగే చేస్తారు. కాకపోతే లాస్ అయిన వాళ్ళ పరిస్థితి ఆటోమేటిక్‌గా వాడు 80 ఉన్నోడు 78, 76 కూడా పడిపోయిన వాళ్ళు చాలామందున్నారు. కేవలం నార్మలైజేషన్ వల్ల ఇప్పుడు జాబ్ వచ్చి కాల్ లెటర్ వచ్చిన వాళ్ళు కూడా చాలామందున్నారు ఇప్పుడు. సో, ఫస్ట్ జరిగింది షిఫ్ట్ వైస్‌గా పెట్టి నార్మలైజేషన్ వల్ల చాలా ఎఫెక్ట్ జరిగారు. ఫస్ట్ థింగ్ వచ్చేసి నార్మలైజేషన్. ఆ తర్వాత వచ్చేసి మెరిట్ లిస్ట్ ఇవ్వను అన్నారు. ఇక్కడ చూడండి మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకోండి. ఫస్ట్ మెరిట్ లిస్ట్ లేదు అని చెప్పి ఈనాడు పేపర్‌లోనే వచ్చింది. ఆ తర్వాత ఎమ్మటే కోర్ట్‌లో కేసు పడ్డది. ఈ కోర్ట్‌లో కేసు పడ్డ తర్వాత సెప్టెంబర్ 1కి కోర్టు ఏదైతే కేసు ఉందో ఆ సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది. ఆ వాయిదా వేసిన తర్వాత డే ఆర్ 2 డేస్‌కో ఏమో మెరిట్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. సో, మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కాల్ లిస్ట్ ఎందుకు అంటున్నారు? అంతకంటే ముందు సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసే ఆప్షన్ ఎలా వస్తుందంటే, ఇలా వచ్చి ఇలా కింద ఒకరు కామెంట్ చేశారు. రామ్మ మెరుపతిమ్మ ఒకసారి వచ్చిపోమ్మా అన్నట్టు ఒక మెసేజ్ చేశాడనమాట కింద. సో, అలాగే వచ్చిపోతుంది అది కూడా. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఇలా చూసి మళ్ళీ లోపల ఎడిట్ ఆప్షన్ అనేది వెళ్ళిపోతుంది. అలా చేయడానికి గల కారణం ఏంది? సరే ఒక్కసారి అంటే ఇట్స్ ఎ టెక్నికల్ ప్రాబ్లమ్ అనుకుందాం. సో, 1, 2 సార్లు కాదు. దాదాపు 4 ఆర్ 5 టైమ్స్ అనేది ఈ ఒక్క రోజులోనే జరిగింది. ఎందుకు అలా జరుగుతుంది? సరే అదేమన్నా టెక్నికల్ ప్రాబ్లమ్ ఉంది, చెక్ చేస్తున్నారు అనుకుందాం. అది వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు కాల్ లిస్ట్ అనేది కొంతమందికి మాత్రమే ఇస్తున్నారు? ఇలా ఎందుకు ఇవ్వాల్సొస్తుంది? లాస్ట్ టైమ్ నోటిఫికేషన్ జరిగినప్పుడు ఒక నోటిఫికేషన్ ఎలా వస్తుందంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిజల్ట్ ఇస్తారు. రిజల్ట్ ఇచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ ఇస్తారు. మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత కట్ ఆఫ్. ఇక్కడ చూడండి, ఈ ట్రాన్స్‌పరెన్సీ ఇన్ కట్ ఆఫ్ అండ్ వేకెన్సీస్ ఈ ఖచ్చితంగా అంటే పారదర్శకంగా ఖచ్చితంగా ఉండాలి. ఏందో కట్ ఆఫ్‌లో మీకు ఎంతలా కట్ ఆఫ్ అయింది, ప్రతి కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ అయింది, డిస్ట్రిక్ట్ వైస్‌గా, జోన్ వైస్‌గా అనేది ఖచ్చితంగా తెలవాలి ఇక్కడ. ఎంత డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్ ఎంత, కేటగిరీ వైస్ కట్ ఆఫ్ ఎంత, ఇది క్లియర్‌గా తెలిసినప్పుడే ఏదైతే ఒక నోటిఫికేషన్ గవర్నమెంట్ నుంచి వచ్చిందో అప్పుడు మాత్రమే ఆ ఒక నోటిఫికేషన్‌లో ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా, సక్సెస్‌ఫుల్‌గా ఆ నోటిఫికేషన్ జరిగినట్టు పరిగణించాలి. కాకపోతే ఇక్కడ అలా జరగట్లేదు. ఇప్పటివరకు మనకి కట్ ఆఫ్ ఎంతుందో తెలవదు. ఇలాంటి కాల్ లిస్ట్ వస్తున్నాయి ఫస్టే. కాల్ లిస్ట్ వచ్చేసి సో, ఇంతకంటే ముందు ఒకటి చిన్నది. మనం సర్టిఫికేట్స్ ఎవరైతే అప్లోడ్ చేయలేదో మీరు ఇంకా బాధపడకండి. రేపు నైట్ వరకు ఛాన్స్ అనేది వస్తుంది సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవడానికి. ఖచ్చితంగా ఎవరికైతే ఆప్షన్ చూపించిన ప్రతి ఒక్కరు మీ మార్కులు అనేవి తక్కువున్నా, ఎక్కువున్నా అది పక్కకు పెట్టండి. మీరైతే మీ సర్టిఫికేట్స్‌ని ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయండి. ఎందుకంటే కాల్ లెటర్ వచ్చి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క చాలా మంది దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ గానీ, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ గానీ, కొన్ని సర్టిఫికేట్స్ గానీ ఫేక్ సర్టిఫికేట్స్ ఉన్నాయి చాలా మంది దగ్గర. వాళ్ళు కూడా అర్హత సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మరియు
ఏదైతే స్పోర్ట్స్ కోటాలు ఉన్నాయో, ఒకవేళ ఆ పోస్టులనేవి మిగులుతే ఫేక్ సర్టిఫికేట్స్ వల్ల ఆ పోస్టులనేవి ఎవరు ఎలిజిబుల్ పర్సన్స్ లేకపోతే అవి వేరే మిగతా దాంట్లోకి ఓపెన్‌కి అనే దానికి యాడ్ చేస్తారనమాట. ఓకేనా? అలా పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత దాంతో పాటు ఏందంటే ర్యాంకులు ఎవరైతే హై ర్యాంక్ వచ్చిందని బాధపడకండి. మీరు ఖచ్చితంగా మీరు అప్‌లోడ్ ఆప్షన్ కనిపించిందా? మీరు ఎమ్మటే క్లిక్ చేయండి. నేను చెప్పాను. బిలో 1 ఎంబీ ఎలా సెట్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి డాక్యుమెంట్ అనేది. ముందు బిలో 1 ఎంబీ డాక్యుమెంట్స్ అయితే మీరు ప్రతిదీ సెట్ చేసుకోండి. ఎప్పుడైతే మీకు ఆప్షన్ కనిపిస్తుందో ఎమ్మటే అప్‌లోడ్ చేసేయండి. ఇది సర్టిఫికేట్స్ అయిపోయిన తర్వాత కాల్ లిస్ట్ అనేది కొంతమందికి మాత్రమే వస్తాయి. ఇంతవరకు ఎస్ఏ వచ్చింది, ప్రిన్సిపల్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఎస్‌జిటి. ఈ కాల్ లిస్ట్ అనేది ఒక్కొక్కరిగా వస్తుంది. సో, ఇక్కడ ఇయ్యడానికి ఇలా కాల్ లిస్ట్ ఎందుకు ఇస్తున్నారు? ఫస్ట్ కాల్ లిస్ట్ ఇయ్యాల్సిన అవసరమే ఉంది. ఫస్ట్ కట్ ఆఫ్ చెప్పండి. డిస్ట్రిక్ట్ వైస్, పోస్ట్ వైస్, ఒక డిస్ట్రిక్ట్ వైస్ కట్ ఆఫ్ ఎంత? కేటగిరీ వైస్ కట్ ఆఫ్ ఎంత? సబ్జెక్ట్ వైస్ కట్ ఆఫ్ ఎంత అనేది తెలిస్తే ఒక అభ్యర్థికి ఓకే. నాకింత ఒక 60 అనేది కట్ ఆఫ్ అయితే ఓకే. నాకు 59.5 ఉన్నాయి. నాకు జాబ్ రాదు. ఓకే. ఆ అభ్యర్థి అనేది కూల్ అయిపోతాడు. ఎందుకు వీళ్ళనందరూ టెన్షన్ ఎందుకు పెట్టాలి? ఎందుకింత టెన్షన్ పెట్టాలి? ప్రతి కేటగిరీ, ప్రతి సబ్జెక్టు, ప్రతి డిస్ట్రిక్ట్‌కి, జోన్‌కి ఎంత కట్ ఆఫ్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేసిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ సాధించారో వాళ్ళకి కాల్ లెటర్ ఇవ్వండి. వాళ్ళకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకోండి. అలా గాకుండా ఇప్పుడు ఎవరికి కాల్ లెటర్ ఇస్తున్నారని ఎవరికీ తెలీదు. అందరూ గూడా ఒక గ్రూప్ అయితే కాదు. ఒక సోషల్ గ్రూప్ ఏదైనా ఉందా అంటే అది ఇది ఇప్పుడు యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్ అనేది ఒక సోషల్ మీడియా కాబట్టి ఎవరికి కాల్ లిస్ట్ వచ్చిందా అని చెప్పి కింద కామెంట్స్ చెక్ చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరం. సో, అందరూ ఒకే ఇంట్లో అందరూ కలిసి రాయరు గదా! సరే ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు అనేది తెలవదు. నేను ఒక స్క్రీన్‌షాట్ తీశాను. లాస్ట్‌లో చూపిస్తాను. ఒక అమ్మాయికి ఆ అమ్మాయిది 10థ్ ప్లేస్ అంట. ఆ అమ్మాయి 10థ్ అంట. ఖచ్చితంగా ఆహ్, అందులో 3 అందులో అమ్మాయి కాబట్టి 10లో 3 పోస్టులు ఏందని హారిజాంటల్ రిజర్వేషన్ పరంగా ఆ అమ్మాయికి ఒక పోస్ట్ రావాలి. సో, ఆ అమ్మాయికనేది ఒక పోస్ట్ వస్తుంది. ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే ఉన్నదే ఒక్కటే ఒక అమ్మాయి అంట. ఆ పరంగా చూసుకున్న అమ్మాయి ఖచ్చితంగా రావాలి. కాకపోతే ఈ సిట్యుయేషన్‌లో ఉన్న అందరికీ వచ్చిందంట. ఆ అమ్మాయికి మాత్రం ఇంకా కాల్ లెటర్ రాలేదు. ఏం చేయాలని చెప్పి కామెంట్ పెట్టింది. సో, మీరు కూడా ఆ కామెంట్ అనేది చూసే ఉంటారు కొంతమంది. దానికి రిప్లై కూడా నేను ఇవ్వక ముందుకే మీరే ఇచ్చారనమాట. సో, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి గూడా. ఈ పోస్ట్‌లనేవి ఏం జరుగుతుంది అసలు నోటిఫికేషన్‌లో? నిజంగా ఇది ఎలాంటి అవకతవకలు లేకుండా ఈ నోటిఫికేషన్ అనేది సాఫీగా సాగుతుందా? అనేది ఇవన్నీ కారణాలను అనలైజ్ చేసిన తర్వాత మీకంటూ ఒక ఐడియా వస్తది. ఓకేనా? ఆల్రెడీ మీకు ఒక ఐడియా అనేది వచ్చింది. నా నోటితో చెప్పాల్సిన అవసరం లేదు కదా! సో, ఇంకొకటి చూడండి. ఇక్కడ కాల్ లెటర్స్ అనేవి ఇండివిడ్యువల్‌గా ఇస్తున్నారు. ఇదొచ్చేసి సెలక్షన్ లిస్ట్. ఎవరైతే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. కాల్ లెటర్స్‌కి ఎవరైతే వస్తున్నాయో, కాల్ లెటర్ వచ్చినంత మాత్రాన మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ పోయినంత మాత్రాన కాదు. సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై అయిన తర్వాత మీరు అన్నీ ఓకే అంటేనే అప్పుడు మీ పేరు సెలక్షన్ లిస్ట్‌లో ఉంటే అప్పుడు మీకనేది జాబ్ వస్తుంది. ఓకేనా? జాబ్ అనేది అప్పుడు ఓన్లీ కాల్ లిస్ట్ వచ్చినంత మాత్రాన జాబ్ అనేది కాదు. ఇంకొకటి సెలక్షన్ లిస్ట్ అనేది మళ్ళీ ఇస్తారంట. ఓకేనా? ఇది చూడండి. ఇంకొక తప్పు ఎక్కడ జరుగుతుంది ఇక్కడ మెయిన్‌గా అంటే ఎడిట్. పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎందుకు ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వట్లేదు. టెట్ మార్కులు ఏవైతే ఉన్నాయో అవి సవరించుకోవడానికి 4 సార్లు 4 టైమ్స్ ఇచ్చారు. 4 టైమ్స్ ఆప్షన్స్ ఇచ్చారు. అందులో ఒక్కసారి ఎడిట్ ఆప్షన్ ఇస్తే ఏమవుతుంది? ఎడిట్ ఆప్షన్ వల్ల దాదాపు ఈరోజు సాక్షి న్యూస్ పేపర్‌లో వచ్చింది. మీకు డైరెక్ట్ ఇంతకు ముందు కూడా చూపించాను. నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి సాక్షి న్యూస్ పేపర్‌లో ఇది. తాజా డీఎస్సీలో 1 కంటే ఎక్కువ పోస్టులు సాధించి మొదటి ఆప్షన్‌గా ఎస్‌జిటిని పెట్టుకున్న వారు రాష్ట్రంలో 10,000 మందికి పైగా ఉన్నారు. సో, ఎవరికైనా ఇలాంటి సమయంలో ఏం చేయాలంటే ఖచ్చితంగానే ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కష్టపడి చదివారు. వాళ్ళ అర్హతకు సంబంధించిన జాబ్ వాళ్ళకి రావాలి. వాళ్ళకి ఏదైతే అర్హత ఉందో అది రావాల్సిందే. కేవలం చిన్న తప్పు వల్ల అర్హత అనేది కోల్పోకూడదు. ఓకే. ప్రతి ఒక్కరికి ఏం తెలుసు? ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది చాలా ఆప్షన్లు ఇస్తుంది కదా! సో, ఈసారి కూడా ఇస్తుంది అనే ధీమాతోటి కావచ్చు. కాకపోతే చిన్న చిన్న తప్పుల వల్ల కాబట్టి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది తప్పుగా పెట్టుండొచ్చు. ఇప్పుడు ఒక్కసారి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినంత మాత్రాన ఏమైతుంది? ఓకే. ఏమవుతుంది అంటే మామూలుగా లేట్ అవుతుంది. కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయినా పర్లేదు కదా! జాబ్ ఇంపార్టెంట్. 100 మందిలో ఒక 9 మంది, ఒక 10 మందికి అన్యాయం జరిగినా 90 మందికి న్యాయం జరుగుతుంది అంటే గవర్నమెంట్ లేట్ అయినా పర్లేదు మంచి డెసిషన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ 90 మందికి అన్యాయం చేసి కేవలం 10 మందికి మాత్రమే న్యాయం చేయడం కోసంకి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే కేవలం ఇప్పుడు 16,000 పోస్టులు ప్లస్ 16,000 ప్లస్ పోస్టులను నింపడం ఇక్కడ అది మ్యాటర్ కాదు. ఏదైతే పోస్టులు నింపుతుందో అది నిజంగా జెన్యూన్‌గా నింపుతుంది. ఎలాంటి అవకతవకలు జరగలేదు. మేము చేసే దాంట్లో స్టూడెంట్స్‌కి ఎలాంటి అడ్డంకాలు కలగనీయకుండా మేము ఈ యొక్క పోస్టులు నింపాము అనేది ఏపీడీఎస్సీ అంటే కరెక్ట్‌గా ఆ నిర్ణయం వాళ్ళు చెప్పగలగాలి అలా. అలా చెప్పలేకపోతున్నారు. ఇప్పుడొచ్చింది
ఫస్ట్ కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా మీరు ఇయ్యాల్సిందే. కట్ ఆఫ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా కట్ ఆఫ్ ప్రతి వారికి తెలియాల్సిందే. ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ వైస్, జోన్ వైస్ ఇవ్వాల్సిందే. ఇంకోటేంటంటే ఎడిట్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అర్హతకు తగ్గ జాబు ఎవరికి జాబు వాళ్ళకి రావాలి. ఇక్కడ ఇంకా పూర్తి డీటెయిల్ ఓన్లీ సాక్షి పేపర్ మాత్రమే ఇక్కడ సాక్షి పేపర్ మాత్రమే అంతో ఇంతో కవర్ చేసింది. ఇక్కడ చూడండి. ఇక్కడొచ్చేసి 2, 3 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాధాన్యత క్రమంలో మొదటి ఆప్షన్‌గా పెట్టిన సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. మెరిట్ లిస్ట్ ప్రకటించే ముందు వరకు టెట్ మార్కుల సవరణ కోసం విద్యాశాఖ అధికారులు 4 సార్లు అవకాశం కల్పించారు. నిజమే 4 సార్లు ఇచ్చారప్పుడు. ఇప్పుడు చూడండి. అంతకుముందు దరఖాస్తుల్లో అభ్యర్థులు చేసిన తప్పులను సైతం సరిదిద్దుకునే అవకాశం ఇచ్చారు. కానీ పోస్టుల ఎంపికలో మాత్రం అవకాశం ఇచ్చేది లేదని కన్వీనర్ సాక్షికి తెలిపారు. సో ఎందుకు ఇంత పర్టిక్యులర్‌గా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇంత పర్టిక్యులర్‌గా ఎందుకు? ఒక్కసారి ఇస్తే ఏమవుతుంది? ఓకే. ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో వెళ్ళాల్సినోడు ఒక 2 వీక్స్ లేట్ అయినా సరే ఎళ్తారు. బట్ ఇన్ని అవకాశాలు ప్రతి దాంట్లో పారదర్శకంగా ఉన్నప్పుడు పోస్టుల ఎంపిక వచ్చేటాళ్ళకి ఎందుకు ప్రిఫరెన్స్ అనేది ఎందుకు పోస్ట్ ప్రిఫరెన్స్ ఎడిట్ అనేది ఎందుకు ఇవ్వరు? సో ఈ క్వెషన్స్ అనేవి ఖచ్చితంగా రైజ్ అవుతున్నాయి ప్రతి ఒక్కరికి. కాకపోతే ఒక సర్టెన్ ప్లాట్‌ఫామ్ లేదు. ఒకవేళ ఇదంతా సవ్యంగా జరుగుతుందా? ఇంకా ముందలకెళ్తుందా అనేది కూడా లేదు. ఎందుకంటే ఇంత కరెక్ట్ కట్ ఆఫ్ ఇవ్వకుండా ప్రతి అభ్యర్థికి ఒక అకౌంటబిలిటీ సమాధానం చెప్పకుండా నోటిఫికేషన్ అయితే ముగియదు. సో ఇప్పటికైతే ఆల్రెడీ ఒక కేస్ అనేది కోర్టులో ఉంది. ఆ సెప్టెంబర్ 1 వరకి వాయిదా పడింది. సో ఇంకా చూద్దాం. ఇంతవరకైతే ఏమైపోలేదు. ఖచ్చితంగా మీరు వీడియో ఇంతవరకు ఎవరైనా చూసారంటే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్‌లో ఖచ్చితంగా తెలపండి. మీరు ఏదంటే మామూలుగా వీడియో చూస్తున్నారు. కామెంట్ చేయండి. ఈ యొక్క పరిస్థితిలో ఉన్నది మీరు అంటే మీకు నిజంగా ఇలాంటి అన్యాయం ఏమైనా జరిగిందా? లేదా అనేది. సో జరగని వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే మంచి సేఫ్ ప్లేస్‌లో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయరు. ఇంకా నెగెటివ్ కామెంట్ చేస్తారు. ఎవరైతే మీకు చేయాల్సిన ఏదైనా పాజిటివ్ కామెంట్ వచ్చిందా అంటే మోసపోయిన వాని నుంచి మాత్రమే వస్తుంది. సో ఎవరైతే మోసపోయారో, ఎవరికైతే న్యాయం కావాలి అనుకుంటున్నారో మీరు కామెంట్ చేస్తే మీ కామెంట్ వల్ల మీలాంటోళ్ళు ఇంకొంతమంది బయటకొచ్చి కామెంట్ చేస్తారు. అప్పుడు అర్థమవుతుంది ఎంతమందికి ఈ ప్రాబ్లమ్ అనేది ఉంది అనేది. సో దానికి ఒక సొల్యూషన్ మనం ఇయ్యకపోవచ్చు కానీ ప్రతి సోషల్ మీడియాలో ఇప్పుడు మనం చేసే మీరు హెల్ప్ డెస్క్ ఇప్పుడు కంప్లైంట్ నెంబర్ ఉంది కదా హెల్ప్ డెస్క్, దానికి ఫోన్ చేసి మరి మీరు మీ యొక్క ఏదైతే మీకు జరిగిన ఇబ్బందులు కానీ, మీకు జరిగిన ప్రాబ్లమ్స్ కానీ, మీకు ఏదైతే అన్యాయం జరిగింది అనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా కాల్ చేసి అడగండి. ఓకేనా? ఇంకేమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు నేను అప్డేట్ ఇస్తాను. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఇంకా లైక్ చేయలేదో లైక్ చేయండి.